మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా ఏర్పాట్లపై మాజీ మంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవరపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద పర్యటన ప్రాంతంలో తగిన స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. జగన్తో ఫోటోలు దిగేందుకు ప్రజలు ముందుకు రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళకు చెందిన షాపులో దేవతామూర్తి ఫోటో కింద పడిందని, దాన్ని కూడా టీడీపీ నేతలు రాజకీయంగా ప్రచారం చేయడం సరికాదని తానేటి వనిత విమర్శించారు. గోపాలపురం నియోజకవర్గంలో దేవరపల్లి హెడ్ క్వార్టర్లో జగనన్న వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కనీసం ఎంత తక్కువ అనుకున్నా ఒక్క పోలీస్ కూడా లేకుండా మరి అక్కడ కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రికి, జెడ్ కేటగిరీ ఉన్న ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ప్రభుత్వం ఇవ్వలేకపోవడం అనేది చాలా బాధాకరం. తర్వాత అక్కడ నుండి మేము బయలుదేరి టొబాకో బోర్డుకి వెళ్ళడం జరిగిందండి. మార్గ మధ్యంలో అక్కడ ఎన్నో షాప్స్ ఉన్నాయి, ఎన్నో చిన్న చిన్న దుకాణాలు అవన్నీ ఉన్నాయి. చాలా మంది యువత స్వచ్ఛందంగా వచ్చి అన్నని కలవాలి, అన్నతో షేక్ హ్యాండ్ తీసుకోవాలి, అన్నతో ఫోటో దిగాలని చాలా మంది ఉత్సాహపడడం నిన్న మేము చూసాం. ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణం, ఈ లక్ష్మి గారి దుకాణం, ఆ దుకాణంలోకి గబగబా పరిగెత్తి వెళ్ళి వారి పైకి టెర్రస్ మీదకి వెళ్ళి ఏదో ఫోటోలు దిగడానికి వాళ్ళు పరిగెత్తినప్పుడు వీరి దుకాణంలో ఒక చిన్న టేబుల్ మీద దుర్గాదేవి మాత ఫోటో ఉంటే అది వాళ్ళందరూ పరిగెత్తే క్రమంలో అది కింద పడిపోతే దాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఏదో కావాలని దేవతల్ని కించపరుస్తున్నారు, ఇసిరేశారు అని మాట్లాడుతున్నారు. అంటే ఏమనుకోవాలని వీళ్ళని?